మనతో పాటు విజయారెడ్డి గారు ఉన్నారు. మీ మాటలో చెప్పండి, ఈ రోజు మీకు ఎలా అనిపిస్తుంది? ఈ వేడుక తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ వేడుక మీకు ఎలా అనిపించింది? ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు డల్లాస్ లో ఈ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం నిజంగా ఎంత అంగరంగ వైభవంగా జరిగిందంటే కన్నుల పండుగ, ఒక పండుగ లాగా అనిపిస్తుంది. అది ఇవాళ తెలంగాణలో జరిగినట్టు అనిపిస్తుంది. ఇంత మందితోని మొత్తం ఈ ప్రాంగణం అంతా కూడా కిక్కిరిసినట్టు, అంటే ఎక్స్పెక్ట్ చేయనంత మంది వచ్చి వాళ్ళ చాలా పెద్ద ఎత్తున వచ్చి, అంటే మేమందరం తెలంగాణ బిడ్డలం, మేమందరం కూడా ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవాలని చెప్పేసి కూడా అందరూ కూడా పాల్గొన్నందుకు వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తెలంగాణ నుండి మేము వచ్చినాము, అక్కడ నుండి వచ్చినాము. ఇక్కడ వీళ్ళందరిని చూసి కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ మట్టి బిడ్డలు వీళ్ళంతా కూడా. కాబట్టి అందరికి కూడా మేము అందరం కూడా, ఎందుకంటే ఇవాళ కేటీఆర్ గారు చాలా స్పష్టంగా అన్ని విషయాలు చెప్పారు. ఇవాళ మన తెలంగాణ కోసం ఎట్లా కొట్లాడినాము, తెలంగాణ వచ్చినాక ఏం కార్యక్రమాలు చేసినామని చెప్పి కూడా చాలా క్లుప్తంగా చాలా వివరంగా అన్ని విషయాలు చెప్పినారు. నిజంగా ఇవాళ కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు, ఇవాళ కేసీఆర్ గారు లేకుండా తెలంగాణ లేదు, తెలంగాణ లేకుండా కేసీఆర్ గారు లేడు. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ ఒక శ్రీరామ రక్ష అని చెప్పేసి ఇవాళ అందరికీ తెలిసినటువంటి పరిస్థితి. నిజంగా చాలా సంతోషంగా ఉంది. మేమందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అందరూ కూడా, ఎందుకంటే ఒక డల్లాస్లే కాదు మా అందరి దగ్గర కూడా ఇలాంటి వేడుకలు జరుపుకోవాలని చెప్పి అందరూ కూడా కోరుకున్న సందర్భం. నిజంగా అందరికి మరి ఒక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.